స్టార్ సమంత రాజ్ నిడమోరిని వివాహం చేసుకున్న తరువాత ఎక్కడ కూడా వాళ్ళిద్దరూ కొద్ది రోజుల పాటు పూర్తిగా సినిమాల మీదనే ఫోకస్ పెట్టారు అన్నదైతే అర్థమైంది. ఎందుకంటే సమంత సెట్స్ లో కనిపించడం ఇవన్నీ కూడాను. మరి తాజాగా కొన్ని ఫొటోస్ ని విడుదల చేశారు. వాళ్ళిద్దరూ కూడా బయట టూర్స్ లో ఉన్నారు అనేవి వాళ్ళు ప్రస్తుతం చిన్నపాటిగా లైఫ్ ఎంజాయ్ చేస్తున్నారు. ఈ వర్క్ చేసుకుంటూ సినిమాలకు సంబంధించిన అప్డేట్స్ చెక్ చేసుకుంటూ అనేది వాళ్ళు ఎప్పటికప్పుడు అప్డేట్ ఇస్తూ ఉన్నారు. మరి ఎన్నో రోజుల నుంచి కూడాను సమంత మూవీ కోసం అయితే సమంత ఫ్యాన్స్ అయితే మాత్రం వెయిట్ చేస్తూ ఉన్నారు. సో తాను ఎక్కువగా ఈ సిరీస్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టినట్లుగా కూడా తెలుస్తుంది. మరి సమంత ఏదైతే ఇన్ని రోజులు కూడా ఒక మూవీ దీనిలో ఉన్నామో దాన్ని ఖచ్చితంగా కంప్లీట్ చేయాలి అని చెప్పేసి ఆ పెళ్ళైన వెంటనే కూడా షూటింగ్ సెట్స్ లో ఉండి ఇవన్నీ తన పనుల్ని కంప్లీట్ చేసుకున్నారు. మరి దానికి సంబంధించిన మా ఇంటి బంగారం అనే మూవీ అయితే మాత్రము ఇంకా స్క్రీన్ మీదకి వచ్చేయబోతోంది. ప్రేక్షకులనైతే అలరించబోతోంది. ఎందుకంటే దీనికి సంబంధించిన ఒక ఫోటోనైతే సమంత పోస్టర్‌నైతే సమంత రిలీజ్ చేయడం జరిగింది. సో ఎంటైర్‌గా కంప్లీట్ తన అటైర్ గాని డిఫరెంట్ గా కనిపిస్తుంది సమంత దీనిలోనే. ఒక శారీ లుక్‌లో ఉంది. అలాగే ఒక డైనమిక్ వుమెన్ లుక్ లో ఉంది. మరి స్టోరీ ఎట్లా ఉండబోతోంది? అసలు దీని కథా సారాంశం ఏంటి? సమంత తన సొంత దీనిలోని మూవీని ఎట్లా ప్రొజెక్ట్ చేసింది? ఇట్లాంటి ఎలాంటి సన్నివేశాలు ఉండబోతున్నాయి? సో ముందు సమంతకి, ఇప్పుడు సమంతకి ఈ మూవీ ద్వారా ఎలాంటి చేంజెస్ కనిపించబోతున్నాయి అనేదైతే మాత్రం ఒకసారి చూద్దాము. అలాగే పోస్టర్ ని కూడా మీరు పక్కన చూస్తూ ఉన్నారు కదా! చాలా డైనమిక్ పోస్టర్ డిఫరెంట్ లుక్ లో అయితే కనిపిస్తూ ఉన్నారు. సో మూవీ డీటెయిల్స్ అయితే ఇవి. సమంత అభిమానులు ఎన్నో రోజులుగా ఎదురు చూస్తున్న చిత్రం మా ఇంటి బంగారం. దర్శకురాలు మినహా ఇప్పటి వరకు ఎవరు ఈ సినిమా గురించి ఎలాంటి అప్డేట్ ఇవ్వలేదు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన అప్డేట్ ను సామ్ తన సోషల్ మీడియా ఖాతాలో షేర్ చేశారు. ఈ సంక్రాంతికి టీజర్ ను విడుదల చేయనున్నట్లు తెలిపారు. ఈ మేరకు ఓ కొత్త పోస్టర్ ను పంచుకున్న సమంత ఆసక్తికర క్యాప్షన్ ను కూడా పెట్టారు. మీరు చూస్తూ ఉండండి, మా ఇంటి బంగారం మీ అందరితో కలిసిపోతుంది అని రాశారు. జనవరి 9న ఈ మూవీ టీజర్ ను విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. దీంతో అభిమానులు సంబరపడుతూ ఉన్నారు. క్వీన్ ఈస్ బ్యాక్ అని కామెంట్స్ చేస్తూ ఉన్నారు. ఓబీబీ తరువాత సమంత దర్శకురాలు నందిని రెడ్డి కాంబినేషన్ లో తెరకెక్కుతున్న చిత్రం మా ఇంటి బంగారం. గత ఏడాది అక్టోబర్ 2న దీని షూటింగ్ ను ప్రారంభించారు. తన సొంత నిర్మాణ సంస్థ ట్రా లాలా మూవింగ్ పిక్చర్స్ పతాకంపై సమంత నిర్మిస్తున్న రెండో చిత్రం ఇది. దర్శకుడు రాజ్ నిడమోరు, హిమాంక్ దువ్వూరి సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. 1980ల నేపథ్యంలో సాగే క్రైమ్ థ్రిల్లర్ కథతో రూపొందుతున్నట్లు సమాచారం. ఇందులో సమంతతో పాటు బాలీవుడ్ నటుడు గుల్షన్ దేవయ్య కీలక పాత్రలో నటిస్తూ ఉన్నారు. ఇక దీంతో పాటు సమంత ప్రస్తుతం రక్త్ బ్రహ్మాండ్ ది బ్లడీ కింగ్డమ్ లో నటిస్తూ ఉంది. దర్శకద్వయం రాజ్, డీకే దీన్ని తెరకెక్కిస్తూ ఉన్నారు. ఆదిత్య రాయ్ కపూర్, అలీ ఫజల్ కీలక పాత్రల్లో నటిస్తూ ఉన్నారు. పీరియాడిక్ డ్రామాగా ఇది రూపొందుతున్నట్లు టీం వెల్లడించింది.